సమయంలో మీ పాదముల చెంత చేరుకున్నాం. దయతో మమ్మల్ని ఒకసారి కనికరించండి. పునరుత్థాన దినమున యేసయ్యా మరికొద్ది అయా గంటలలో మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క పవిత్రమైన రక్తాన్ని మేము తిని త్రాగబోచుకుంటున్నాం. అయా ఈరోజు మీరు మమ్మల్ని బావుగా కడగాలి. మంతరంగం ముందున్న సమస్తమును మీరు శుద్ధిగా మీ యొక్క కృపను బట్టి మార్చండి. నువ్వు కృపగల దేవుడు తండ్రి, మీ కృపను ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని శుద్ధి చేసే ఏకైక సాధనము మీ యొక్క రక్తము. పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఉచ్చరింపై శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయుటకు మాకు నేర్పండి. యుక్తంగా ఎలాగో ప్రార్థించాలనో మీకు తెలియదు అని మీరు సెలవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, గడిచిన దినమంతట్లో మీరు మమ్మల్ని కాపాడారు. నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు, నీకు ఆయాసకరమైనటువంటి తలంపులు, నీకు ఆయాసకరమైనటువంటి చూపులు, నీకు ఆయాసకరమైనటువంటి ఉద్దేశాలు మాలో దాగి ఉన్నాయి. ఎంతగానో మేము అయా మరి బాధ పెడుతున్న వారుగానే ఉన్నాం. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని క్షమించండి. మా రక్షకుడిగా దిగిరండి తండ్రి. పాడైనటువంటి దావీదు అయా గుడారం మీరు బాగు చేసినటువంటి దేవుడు, ఆ జాతిని మీరు బాగు చేసినటువంటి పాడైన స్థలములలో మీరు దిగి వచ్చినప్పుడు అవి బాగు చేయబడతాయి. మా పాడైనటువంటి బ్రతుకులు బాగు చేయటకు మీరు దిగిరండి. మా పాడైనటువంటి తలంపుల్ని బాగు చేయటకు మీరు దిగిరండి. మా పాడైన హృదయమును బాగు చేయటకు మీరు దిగిరండి. మా పాడైనటువంటి కుటుంబాలను బాగు చేయటకు మీరు దిగిరండి. ఈ లోకంలో, చెడిపోయిన లోకంలో మేము ఉంటున్నాం తండ్రి. మీ రక్తం యొక్క కంచె మాకు ఎప్పటికీ కావాలి. దయగల దేవా, ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని కనికరించండి తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి. పరలోకపు అగ్ని మమ్మల్ని కాల్చునుగాక, శుద్ధులుగా మార్చునుగాక. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ రక్తం మా మీద ప్రోక్షిస్తున్నదికాయ నీకు స్తోత్రం. మమ్మల్ని చెయ్యి విడుబడి దేవుడుగా మీరు ఉన్నారు కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. మరి ఒక దినాన్ని మీరు మాకు ఇచ్చినారు, నీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలు మమ్మల్ని కాపాడినారు, నీకు స్తోత్రాలు. ఓ నూతన తైలం, కొత్త తైలం ఉదయకాల సమయంలో మీరు మా మీద కుమ్మరిస్తున్నారు కనుక నీకు స్తోత్రాలు. నూతన మంచు, పరిశుద్ధాత్మ మంచు మా మీద కుమ్మరిస్తున్నారు కనుక నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలసిన మా ప్రాణములను తెప్పరిల్ల చేసిన దేవా నీకు స్తోత్రం. మా శరీర బలహీనతను బట్టి గడిచిన దినాన మీ యొక్క సన్నిధిలో కనబడలేకపోయినా ఏవో చీకటి దాడులు మా ప్రార్థనను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని కాల్చివేయండి తండ్రి. క్రమము తప్పకుండా ప్రార్థన జరుగుటకు మీరే కృప చూపించండి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అనుదినము మీ యొక్క సన్నిధిలో మేము కనబడాలి. అనుదినము నీ యొక్క మేలుల చేత నింపబడాలి. అనుదినము నీ యొక్క అభిషేకం చేత నింపబడాలి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మరొకసారి పరిశుద్ధులుగా మార్చినందుకాయ నీకు స్తోత్రం. నీతిమంతులుగా మార్చినందుకాయ నీకు స్తోత్రం. ఓ ఆత్మచేత మమ్మల్ని తాకుతున్నందుకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గర్భములో కలుగక ముందే, గర్భములోనే కలుగక ముందే, కాలపు పరిమితి కదలక ముందే, కటిక చీకటి కనబడనప్పుడే నిర్దేహుడనై నేనుండగనే నీతిగా తీర్చితివే. యెహోవా యేసుక్రీస్తునందు నన్ను నీతిగా తీర్చితివే. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశము సహలేకున్నప్పుడే, ఇలా పర్వతములు ఉన్నతముదే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే, యెహోవా యేసుక్రీస్తునందు నన్ను ఎరిగియుంటివే. పరమునకు తరము ఎరుగక ముందే, పరమునకు తరము ఎరుగక ముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, ప్రాయశ్చిత్తపు బలి కానప్పుడే, యేసు రూపమిలా ఏర్పడనప్పుడే నిర్ణయించితివే. యెహోవా యేసుక్రీస్తునందు నన్ను నిర్ణయించితివే. ఆదాము చేయక ముందే, ఆదాము చేయక ముందే, పరమునకు కలుగక
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భములో మేము కలగకముందే మీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి. నీ ఉన్నతమైన ప్రణాళిక కొరకాయ నీకు స్తోత్రం. ఏ పాటి వారం తండ్రి, మా బ్రతికే పాటిది నిత్య జీవానికి అర్హులుగా ఉండడానికి ఏమాత్రం కూడా మాలో యోగ్యత లేదు. చీకటి లోకంలో జీవించిన వాళ్ళం, అపవాది చేత అనేక దినము నడిపించబడ్డ వాళ్ళం, అపవాది క్రియలు జరిగిస్తూ చీకట్లో ఉండి సచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని నీ ఉన్నతమైన ప్రేమ చేత సత్య సువార్తను మా యొద్దకు నడిపించినారు. అయా దైవ సావకులను మా యొద్దకు పంపించినారు. భారం కలిగినటువంటి అయా నా తండ్రి సావకులను మా యొద్దకు పంపినారు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము రక్షణ ప్రణాళికలోనికి రావడానికి మీరు చూపిన కృప కొరకాయ నీకు స్తోత్రాలు. మీ నిర్ణయం కొరకు, మీ అనాది సంకల్పం కొరకాయ నీకు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమిచ్చి మీ రుణము తీర్చగలము తండ్రి. కేవలము స్తుతి 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 ఆరాధన నీ యొక్క సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. నైవేద్య బలి అయా జీవ ఫలము మేము సమర్పిస్తూ ఉంటుండగా మీరు అంగీకరించినారు. నీకు హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తుతి 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, రీతిగా మనం ప్రభు నామమును గణపరుస్తూ అనుదినం ప్రభుస్థలంలో మనం గోచాడుతున్నాం. ప్రార్థనలో ప్రభుస్థలం మొరపెడుతున్నాం. ఈ భూమి మీదకి మీరు దిగి రండి తండ్రి, ఈ బలమైన కార్యాలు జరిగించండి అని మనం ప్రార్థిస్తున్నాం. అందులో భాగంగా నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారందరూ చీకట్లో ఉన్నవాళ్ళు, సత్యం ఎరగని వారు, స్వార్థ అందనటువంటి వ్యక్తులు కదా. వారి యొద్దకు దేవుడు తన ఆత్మకార్యం జరిగించి రక్షణ వెలుగుకు వారిని కూడా పిలవాలి. మనల్ని ఏ రీతిగా రక్షణ వెలుగులోకి పిలిచినాడో ఆ రీతిగా వారిని కూడా స్వార్థ ప్రకాశము ద్వారా వారి హృదయాలు వెలిగించి రక్షణ ప్రణాళికలోనికి దేవుడు వారిని నడుపునట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొత్త విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. పంపము దేవా కొత్త వారిని అని వేడుకొనమన్నాడు. మనం వేడుకుంటున్నాం. గొప్ప దైవజనులను దేవుడు లేవనెత్తాలి. ప్రపంచ మంతా కూడా భారం కలిగి స్వార్థ పని చేయుటకు కావాల్సినటువంటి స్వార్థికులను, యవ్వన దైవజనులను దేవుడు లేవనెత్తాలి. అదే రీతిగా ఎందరో స్వార్థను నమ్మి కూడా అసత్య బోధల చేత, యజబేలు బోధల చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు. వారి కన్నులు కూడా దేవుడు వెలిగించాలి. వారిని కూడా దేవుడు సత్యములో ప్రతిష్ఠించినట్లుగా, సత్యబోధ వారి యొద్దకు చేరునట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి అట్టి ఆత్మకార్యం జరిగించి సత్యబోధలోనికి అనేకులను నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సత్య సాహిత్యము ఈరోజు భూమి మీద దైవజనులు రంజితోపిరి గారి ద్వారా దేవుడు స్థాపించినాడు. ఇది వాస్తవం. ఎంత చీకటి వ్యతిరేకతలు ఆ యొక్క గ్రంథాల మీద వచ్చినా, దైవజనుల మీద వచ్చినా వేరే దిక్కు క్రైస్తవ సమాజానికి లేదు. ఈ యొక్క ప్రత్యక్షత అందరూ కూడా పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి శేషరావణ గారు ప్రార్థనలు నడిపిస్తుండగా మనమందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభువా మీ సన్నిధిలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లో భాగ్యం కల్పించినందుకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ పాదడుతున్నాం. మీరే దిగి రండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడి వరి దినములలో మీ ఆత్మను భూమి మీద ఉన్న ప్రజలందరి మీదకి పంపమని ఎందరైతే మీ సంకల్పంలో ఉన్నారో వారిని అందరినీ రక్షణలోనికి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, నశించిపోతున్న వారి వద్దకు సువార్తను తీసుకువెళ్ళే గొప్ప దైవజనులను లేవనింప చేయమని అడుగుతున్నాం. భారం కలిగినటువంటి సేవకులను లేవనింప చేయమని అడుగుతున్నాం. నీ పని కొరకే ప్రభువా ప్రాణము త్యాగం చేసేటంతగా ప్రభువా అంకితమయ్యేటటువంటి దైవజనులను, స్వార్థకులను లేవనింప చేయమని అడుగుతున్నాం.
ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలో నీ స్వార్థ వ్యాపించును ఆమేన్ 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 ఆమేన్. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రభువా ఈ సంవత్సరము అద్భుతము జరగడం కాక ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షణలోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. చీకటి తొలగించండి ప్రభువా. ప్రజల కన్నులకు ప్రభావం ఉన్నటువంటి పొరలను, చీకటి పొరలను తొలగించండి. అంధకారమును తొలగించండి ప్రభువా. వెలుగులోనికి నడిపించమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరిని నామం మెరుగునట్లు మీరు సహాయం చేయండి. మారుమూల ప్రాంతాలకు కూడా సువార్తను తీసుకువెళ్ళేటటువంటి గొప్ప దైవజనులను జీవనింపచేయండి ప్రభు. తండ్రి మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా సువార్తను నమ్మి రక్షణ పొంది కూడా ప్రభువా సత్యమును ఎరగకుండా అసత్యంలోనే బ్రతుకుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా వారు సత్యమును ఎరుగునట్లు గొప్ప కార్యము చేయండి. వారికి ఉన్నటువంటి అసత్యము మనస్సును తొలగించండి ప్రభువా. సత్యం పట్ల ఆసక్తి కలిగించండి దేవా. భూమి మీద సత్యం మోసుకెళ్తున్నటువంటి సంఘం ఉన్నారని ఎరుగునట్లు మీరు సహాయం చేయండి. సాయిగారు రాసినటువంటి సాహిత్యం అంతా ప్రభావ ప్రపంచమంతా విస్తరించుటకు మీరు సహాయం చేయండి. చీకటి అసత్యమైన చీకటి తొలగించుటకు ఆ గ్రంథాలు ప్రతి ఒక్కరి చేతులకు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. సత్యమును నమ్మి ప్రభావ ప్రతి ఒక్కరు సత్యంలో స్థిరపడినట్లు మీరు సహాయం చేయండి. భూమి మీద ప్రభావ ఒకటే బోధ, ఒకటే సత్యము ఉన్నట్లు మీరు సహాయం చేయండి. అన్ని సత్యము కావునైనా వ్యతిరేకమైనటువంటి విషయాలన్నీ తొలగించండి ప్రభువా. స్తోత్రము తెలియజేస్తున్నాం. ఈ ప్రభువా ఈ శ్రేష్టమైన అంశాలను బట్టి మీరే ప్రభువా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నందుకు వందనములు, స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. సంఘాల మీద దేవుడు ఆత్మవర్షం కుమ్మరించాలి. దేశంలో మతోన్మాదం పెరిగిపోతున్నది. చిన్న చిన్న సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి పాస్టర్ల మీద మరి భౌతిక దాడికి తిరుగుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు అనేక ప్రాంతాల్లో. ఈ మత ఉన్మాద వ్యక్తులు వీరందరి దేవుడే మార్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి చర్యలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి జరుగుతున్నాయి. మణిపూర్ లాంటి రాష్ట్రాలలో ఎంతో చిత్రహింసలు సంఘంకు జరిగింది. మరి ఈ దేశంలో దేవుడే అద్భుత కార్యం జరిగించినట్లుగా ఇటువంటి మత ఛాందస్త రాజకీయ పార్టీలను దేవుడు మార్చినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు దిగి వచ్చినట్లుగా గొప్ప గొప్ప సేవకులు అని పిలువబడుతున్న వారెందరో ఉన్నారు. కానీ రకమైనటువంటి చర్యలు జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేరు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి మనసు కూడా తొలగిపోయి మరి రాష్ట్రీయ మసీహ పరిషత్ అనేటటువంటి ఒక ఎన్జిఓ ఉన్నది. ఇది క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఎన్జిఓ అని వాళ్ళు అంగీకరించి వారు ప్రత్యక్షంగా మరి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక కుట్రల్ని ఖండించలేకపోయినా మరి ఆర్ఎంపీని వారందరూ మద్దతు తెలియజేయనట్లుగా పరోక్షంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి వారి హృదయాలు దేవుడు వెలిగించాలి, వారి మనసును ముట్టాలి. పెద్ద పెద్ద సేవకులందరినీ మరి వారి చర్చ మీద కూడా దాడి జరిగినప్పుడు కూడా మనం వెళ్తాం. మరి దేవుడే ఈ అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా థాయిలాండ్ బ్యాంకాక్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం నెక్స్ట్ మంత్లోనే అది కార్యక్రమం ఉన్నది. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఇంటర్నేషనల్ వైడ్గా ఆ యొక్క కార్యక్రమం రాబోతున్నారు. వారందరూ సత్య ప్రత్యక్షత పొందుకొని వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా సత్య ప్రత్యక్షత లేకుండా వెళ్ళకూడదు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దైవజనునికి మంచి ఆరోగ్యం అనుగ్రహించాలి. దూర ప్రాంతాలు మరి వారు ప్రయాణాలు చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్గా దర్శనములు తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నారు. కావాల్సినటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, బలం, అభిషేకం, మరి ఆర్థిక దీవెన, ఆరోగ్యపరమైన దీవెన అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా సత్య సేవకులందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ సకల అంశములను బట్టి మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఇద్దరు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామమును కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పదేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా మమ్మల్ని మరొకసారి నీ సన్నిధానంలో కనబడి నిచ్చావు, నీకు వందనాలు అయ్యా. రాత్రి అంత సుఖమైన నిద్రనిచ్చి ప్రభు మరొకసారి ఇదిగో నాయన మమ్మల్ని
ఇక మీ జీవం పోసి ప్రభు మరొక దినాన్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎందరో ప్రభు తండ్రి నాయన వాళ్ళ కాలంలో కలిసిపోయినప్పటికీ ప్రభు మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలు ఉంచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడానికి లెక్కలని స్తుతులు, స్తోత్రాలు. ఇది వరకు చేసిన ప్రార్థన అంశాలను అంగీకరించారు. ఇవనైనా ఈ సమయం ముందు ప్రభు మరికొన్ని ప్రార్థన అంశాలు పట్టుకొని నీకు ఆసన్నిధికి వచ్చినగా దయపాలించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యంగా ప్రభా తండ్రి ఆయన మీ దాసులు ప్రభా తండ్రి నాయన ఎందరో ప్రభా తండ్రి ఆయన నీ స్వార్థను ప్రకటించాలని ప్రభా తండ్రి ఆయన నీ సత్యాన్ని ప్రకటించాలని ఎంతో ప్రయాసపడుతూ ప్రభా తండ్రి ఆయన అయా మరి ప్రభా తండ్రి నాయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభా తండ్రి ఆయన మొదలు ప్రభా తండ్రి ఆయన మీ దాసుల మీద దాడి జరిగిస్తూ ఉన్నారు నాయన. అయా ఒకసారి ప్రభా తండ్రి ఆయన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. స్వార్థ ప్రకటిస్తున్న వారి మీద దాడి జరిగిస్తున్న ప్రతి ఒక్క అయా వ్యక్తి శక్తి కానీ రాజకీయ కుట్ర కానీ చేస్తున్నాము లయమైపోను కాకని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మరొకసారి అలా చేయగలంటే భయమును పుట్టించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విచ్చలవిడిగా ప్రభాతనైనా మీ దాసులపైన మీ దాసురాలపైన ప్రభాతనైనా చేసుకుంటున్నారు నాయన. అయా వారిలో ప్రభాతనైనా అయా మీరు ప్రభాతం మీ ప్రణాళిక ఉంటే వారిని మార్చలేకపోతే వారి ప్రభాతనైనా హతమార్చమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా స్వార్థకు వ్యతిరేకంగా రూపొందబడుతున్న ప్రతి ఆయుధం కూడా లయమైపోను కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతనైనా. ఏసయ్యా మరొకసారి ప్రభాతాన్ని క్రైస్తవుల జోలికి రావాలంటే భయం పుట్టాలని ఆయన అలాగనే మీరు ప్రభా దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. అయినప్పుడు ప్రభాతాన్ని ఆయన రక్షణ పొంది అయ్యా తన్నైనా అయ్యా నిన్ను నమ్మి ఉన్నప్పటికీ ప్రభాతాన్ని ఆయన నీ వాక్యాన్ని తెలిసి ఉన్నప్పటికీ ప్రభాతాన్ని నేనైనా ఇలాగ దాడి జరిగితే ఎవరు ఏం స్పందించక ప్రభాతాన్ని ఆయన అయా తన్నైనా మూగజీవులుగా ఉంటున్నారు నాయన. వారిని ఒకసారి దర్శించామని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభాతం. క్రైస్తవుడు నా సహోదరుడని ప్రభాతం భావం కలిగి అయా అతన్ని ఆయన ఏసే రక్తం చేత కడగబడిన వాడు అయా నా సహోదరుని భావించి ప్రభాతం ఆయన దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించుటకు అక్కడికి వెళ్ళుటకు అయా అతన్ని అలాంటి మనసు ప్రతి ఒక్క సేవకునికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా ప్రతి ఒక్క సేవకుని ప్రతి ఒక్క విశ్వాసిని అలాంటి మనస్తత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దాని కొరకై పోరాటం చేస్తున్న ఆరపిడి మీకు జ్ఞాపకం చేసుకుని అయా దాంతో కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరికి ప్రేరేపణ కలగచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన. మరి ఎన్నోసార్లుగా ప్రభాతాన్ని నాయన ఆర్ఎంపీ ప్రభాతాన్ని నాయన గొంతు విప్పింది నాయన మాట్లాడింది పక్షంగా వారి పక్షంగా నిలబడింది. నీకు స్తోత్రాలు. అయా ఇంకను ప్రభాతాన్ని నాయన జరిగిస్తున్నాగా కూడా కృప చూపించండి. నీకు స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. అలా ఉన్న ప్రభాతానికి సపోర్ట్ చేయడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా అతన్ని నాయన మరి అహంను పక్కన పెట్టి ప్రభాతాన్ని నాయన అందరూ కూడా కలిసి ఉండడానికి సహాయం తెచ్చిన అలా ఉండడానికి ప్రభావ పరిశుద్ధాత్మదేవ మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నా హాని నరికివేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఏకత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన. నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. అయా పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. అలాగనే థాయిలాండ్లో జరగబోయే అయా తన్నైనా దేవదర్శన దినోత్సవం కొరకు నీకు వందనాలు. మీరు దర్శించి ప్రభాతన్నైనా ఇదిగో నాయన మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తారన్న పని కొరకై నీకు వందనాలు. ఆ పనిని ఇంకా జరిగిస్తున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతాన్ని మీరు దర్శించే దినాన్ని గొప్పగా చేయాలని ప్రభాతాన్ని ఆయన మీ దాసుడు ఆశ కోరి ప్రభాత థాయిలాండ్లో జరిగిస్తున్నాగా దానికి కావాల్సిన ప్రతి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతాన్ని ఆయన అయా మీరే ప్రభాతాన్ని సమస్తం జరిగించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రార్థించగా గొప్ప కార్యాలు జరిగించే గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దానికి ఆర్థిక విషయంలో కానీ ప్రభాతాన్ని ఆయన అయా ప్రభాతాన్ని నాయన ప్రతిదీ ప్రభాతాన్ని నాయన సమకూర్చి ప్రభాతాన్ని నేను అక్కడ వెళ్తున్న వారికి కూడా అయా మంచి ప్రభాతాన్ని ఏర్పాట్లు కూడా జరుగుటకు సహాయం దయచేయండి. వెళ్ళిన వారందరూ కూడా ఆత్మచేత నింపబడుటకు మేడగది అనుభవం ప్రతి ఒక్కరు పొందుకున్నటకు సహాయం దయచేయండి. అయా దాన్ని చూస్తున్న వారు ప్రభాతాన్ని నాయన ఇది అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. కృప చూపించండి. మీ కార్యం జరిగించండి. అలాగే ప్రతి ఒక్క సేవకుని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సేవకుని మీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. దినదినము మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. ప్రతి క్షణము ప్రభాతాన్ని నేను మీకు కంచెను వేస్తూ ఉన్నాను మీ సేవకుల చుట్టూ. అయా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. క్షేమం అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి. నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న జాబ్ కానీ అయా వ్యాపారం కానీ అయా మెండుగా దీవించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. కనికరంగా తండ్రి వాళ్ళకి ఇచ్చిన కుటుంబాలను మీకు జ్ఞాపకం చేసుకోండి. అయా వారికి ఇచ్చిన అయా దాన్ని నాయన దాంపత్య జీవితాన్ని ప్రభాతాన్ని పిల్లలను ప్రభావ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్కరి పిల్లలను ప్రభాతాన్ని లోకాన్ని వైపు వెళ్ళకున్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి చేత చిన్నప్పటి నుంచే ప్రభాతాన్ని ఆత్మచేత నింపబడుతూ ప్రభాతాన్ని ఆయన ఒక ప్రవక్తిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. నీకు స్తోత్రం. వాళ్ళకి ఇచ్చిన సంఘాలను దీవించండి, అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. నీకు వందనాలు. సంఘంలో ఉన్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులకు ప్రభాతాన్ని నాయన నూతన ద్వారాలు తెరిచి ప్రభావ ప్రతి ఒక్క చోట్లలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. మీ కార్యం జరిగించండి. మీ దాసులను ప్రభాతాన్ని ముట్టాలని చూసిన ప్రతి శక్తి కానీ వేస్తున్నామని కాల్చి వేస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసులందరికీ ఎల్లప్పుడూ క్షేమమైన కంచె ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతాన్ని ఆయన పరిశుద్ధుడానికి వందనాలు, స్థితులు, స్తోత్రాలు. మీ కార్యములు జరిగించండి. మీ దాసులకు ఉన్న హక్కులను తొలగించి వేసి ప్రభా ధన సంపద చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతాన్ని ఆయన
ప్రతి క్షణం మీ తోడుగా ఉండి నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. మరి సువార్తకు వ్యతిరేకంగా రూపొందిన ఆయుధమంతా తొలగించి వేస్తూ ప్రభా తండ్రి నాయన వ్యక్తి కానీ రాజకీయ కుట్రలు కానీ ప్రభా తండ్రి శక్తులు కానీ వేస్తున్నాము లయపరుస్తూ ప్రభా తండ్రి నాయన పరిశుద్ధుడా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్న ఆర్ఎంపీతో ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి నాయన ఏకత్వం పొంది ప్రభా తండ్రి నాయన అందులో అయ్యా చేరు ప్రభా తండ్రి నాయన గలమిప్పడకు ప్రతి ఒక్క సేవకుని మీరు ప్రేరేపిస్తున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు. అలా ఉన్న థాయిలాండ్లో జరగబోయే ఆరాధన కూడా ప్రభా తండ్రి నాయన ఆ దేవదర్శన దినోత్సవాన్ని కూడా మీరు అద్భుతంగా మీరు జరిగించబోతున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లించు విశ్వసిస్తూ నమ్ముతూ ప్రభా తండ్రి నాయన ఏమాత్రం సందేహం లేకుండా నమ్ముతూ ప్రభా తండ్రి మీ కార్యమే జరిగిస్తారని విశ్వసిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి గారి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థన విన్నపాలన్నీ దేవుడు ఆలకించినందుకాయ మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా ప్రభువా అయ్యా మాకేదో తెలిసినంత వరకు మేము ప్రార్థించగలుగుతున్నాం. మా పక్షమున పరిశుద్ధాత్మ ద్వారా మీరు విజ్ఞాపనలు చేస్తున్నారు. అందుకొరకు స్తోత్రం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు జరిగించే దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తుతి స్తుతి స్తుతి. వందనాలు వందనాలు. తల్లి నిన్ను మరచినను ఆత్మీయులే నిన్ను వెలివేసినా తల్లి నిన్ను మరచినను ఆత్మీయులే నిన్ను వెలివేసినా సియోను మేలు నా యేసు రాజు సియోను మేలు నా యేసు రాజు తను పాపవలే నిన్ను కాచు కరువడు తననే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నమ్మదగిన సహాయకుడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసురాజా, మీరు మా స్తుతులు అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రార్థన విన్నపాలన్నీ ఆలకించినందుకు నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మా ప్రతి ప్రార్థన విన్నపానికి జవాబు మీరు ఇవ్వబోతున్నారని నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ యొక్క పాదముల చెంత చేరి మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మా విన్నపాలు తెలియజేయటకు, మా యొక్క అయా సకల బలహీనతల్ని మీ యొక్క శిలువ రక్తమందు కడుక్కోవడానికి, మీ కృపను ఆశ్రయించడానికి, అయా సకల దుష్టుని కార్యాలను గద్దించుటకు, బంధించుటకు, మీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించుటకు మీరు ఇచ్చినటువంటి మంచి తరుణం, ఎన్ని అద్భుతాలు ప్రార్థనలు మీరు మా కొరకు జరిగిస్తున్నారు. దయగల తండ్రి, మాకు తెలియకుండానే మా మీదకి మీ యొక్క పరలోకపు అయా అభిషేకము దిగి వస్తూ ఉన్నది. మాకు తెలియకుండానే మా ప్రార్థనలు మీరు సంధికి చేరుతున్నారు. మాకు తెలియకుండానే అపవాదిని మేము వెళ్ళగొడుతున్నాం. మాకు తెలియకుండానే పరలోకపు మేలులు మేము పొందుకుంటున్నాం. ఎన్ని అద్భుతాలు కేవలం మీ సన్నిధిలో మోకరించడం వల్ల. అందుకే దావీదు చరిత్ర అయా ఒక దినం గడుపుట వేదనలు ఒకటే శ్రేష్టమన్న అంత గొప్ప ధన్యత అయ్యా మీరు మాకు ఉదయకాల సమయంలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. జరగబోతున్న సంఘారాధనను మీరు తోడుగుండండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ మతోన్మాద చర్యలు ఏ స్థలంలో జరగకుండా నా తండ్రి, మరి వనపర్తి అయా మరి జిల్లాలో జరిగినటువంటి ఆ యొక్క దాడిని బట్టి మేము ఈ స్థలంలో ప్రార్థించాం. దైవజనుడు డేవిడ్ గారిని తన సతీమణిని జ్ఞాపకం చేసుకునండి అయా. ఆ స్థలంలోనికి మరి ఆరింపు కూడా వెళ్ళింది. తీవ్రంగా ఆ యొక్క చర్యను ఖండించడం జరిగింది. వారి మీద మీరు ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకొని కృప చూపించండి. అధికారులు ఎక్కడ ఉల్లంఘకుండా వారి మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వారందరికీ పిటిషన్లు పంపించి, నోటీసులు పంపించి, రిమాండ్కి పంపించాయి అయ్యా. మరలి ఇక ముందు ఎప్పుడు అటువంటి చర్యలకు వారు పాల్పడకుండా వారిలో భయాన్ని మీరు పుట్టించారు. మీ అద్భుత కార్యాలు జరిగించారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మరొకసారి ఇదిగో ప్రభు, కొద్దిపాటి సమయం మా ముందున్నది, మాతో మీరు మాట్లాడండి. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి. ప్రార్థన లేకపోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకురండి. శేషరావుని బట్టి, తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అన్న చేస్తున్నటువంటి జాబ్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే రీతిగా నా మీద బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీకు వందనాలు. మరి అదే రవేణను బట్టి ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. దాసుని ముట్టండి, బాగు చేయండి. అదే రీతిగా ప్రభు ఎలిషన వాళ్ళ కుటుంబాన్ని బట్టి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. సుభద్రమ్మ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. రామరావు వాళ్ళ కుటుంబాన్ని అయ్యా, మరి సొలమక్క వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి సహోదరులు గోపి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తనకున్నటువంటి ఆ యొక్క పక్షవాత వ్యాధిని యేసుక్రీస్తు నాలుగు గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆ యొక్క కుమారుని మీరు దర్శించండి. తను వెంటనే స్వస్థత పొందిన నామ గణితార్థమై అయా వారు కుటుంబం అంతా కూడా రక్షింపబడటం మీరు కృప చూపించండి. నీకు స్తోత్రాలు దయగల తండ్రి. మరొకసారి ఇంకెన్నో అంశాలు మీ స్థానం మేము కలిగి ఉన్నాం అయా. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారం ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. నీకు స్తోత్రాలు. సకల చీకటి దుష్ట దురాత్మంధకర దయ్యపు శక్తులను వేస్తున్నాం, గద్దిస్తున్నాం. నూతన కుటుంబాలను దయచేయండి అయా. నూతన స్థలంలో స్వార్థ ప్రకటించడం కృప చూపించండి. స్వార్థ పని కొరకు కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి. ద్వారాలు తెరవండి. భారం కలిగినటువంటి సావుకులను మీరు మాకు పరిచయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం, కృప చూపించండి అయ్యా. మరొకసారి ఇంకెన్నో అంశాలు ఉన్నాయి, మర్చిపోయేది దయతో క్షమించండి. దయచేసి ఐజాక్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ నతనీయులు మీరు జ్ఞాపకం చేసుకుని దాసునికి అయ్యా మీరు పెట్టినటువంటి సేవా భారం కొరకై నీకు స్తోత్రాలు. వారి సంఘాన్ని మసీదుపల్లి ఆ యొక్క చుట్టూ ప్రాంతాల్లో వారు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించండి. ఇక నూతన సంఘాలు వారు స్థాపించడం మీరు కృప చూపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దయగల తండ్రి అయ్యా. మరొకసారి కొద్దిసేపు మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడమని, మహిమగణత ప్రభావములు మీరే పొందుకొని మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రభు నామమును కీర్తించుటకు ఏకీభవిస్తున్నటువంటి వారందరికీ 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొరంథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగం ప్రతిరోజు వేకువనే ఆయన సన్నిధిలో మనం దేవుని స్తుతించడం, ఆరాధించడం ఒక ఆశీర్వాదం అయితే, ఆయన వాక్యము మన వినడం కూడా గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన జీవము గల వాకును అయ్యారు అంటాడు, అనుదినము నూతన మన్నా నువ్వు నాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి అని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, చదివినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు న్యాయపీఠం ముందు మనం ఏ రీతిగా నిలబడాలి అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అద్దము ఏ రీతిగా అయితే మన ముఖాన్ని మనకు ప్రతిబింబం చేస్తుందో, యేసుప్రభు ముందు మనం నిలబడ్డప్పుడు మనం యేసుప్రభు లాగా కనబడాలి. అతనిని పోలి మనం ఉండాలి. యేసుప్రభు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, యేసుప్రభు ఎంత నిష్కల్మషంగా ఉన్నాడో, యేసుప్రభులో వచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణమైన పరిశుద్ధత మనకి ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనలాగా మార్చడానికి భూలోకానికి వచ్చాడు. అయితే యేసుప్రభులాగా మనం మారడానికి మనకు కావాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడు అంటే, చాలామంది కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతాడు. యేసుప్రభు చెప్పినాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమేమి చేస్తాడు, అది మనం ఎప్పుడు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాలి. కాబట్టి మొదట మనం ఏ స్థలములోనైనా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనకు ఆయన అక్కడ సహాయము చేయువాడై ఉన్నాడు. ఇది మొదటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంత అద్భుతమైన కార్యం చేస్తున్నాడండి. మీరు ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏంటండి, ఇక్కడ ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, మీరు ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఏమి చెప్పుదుమా అని మీరు ఏం చేయకండి, చింతించకండి. పరలోకమందున్న మీ తండ్రి మీకు అక్కడ ఏం చేస్తాడంటే ఏమి చెప్పవలెనో తెలియజేయవాడై ఉన్నాడు. దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, 18వ వచనంలో, వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దను రాజుల యొద్దను తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని మీరు చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడు. ఇన్ దట్ మూమెంట్, ఇన్ దట్ సిచ్యువేషన్, ఇన్ దట్ టైమ్, ఇన్ దట్ సెకండ్, when the Holy Spirit Lord comes upon you, నువ్వు అప్పుడు నీ తలంపులు, నీ ఆలోచనలకు పని ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి ఎవడన్నా వాడు ఇంకా ఎదిరింపగలుగుతాడా, మారకుండా ఉండగలుగుతాడా? ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏంటండి, మొదటిది ఆయన మనలో ఉండి మాట్లాడుచున్నాడు. అందుకే ప్రతి నిమిషము మనము ఆత్మచేత నడిపించబడవలసిన వారమై ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు అనేటటువంటి ఒక మాట కనబడుచు ఉన్నది. ఏంటండి 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో అన్నాడు. ఏంటండి అంటే నడిపించబడే వాళ్ళు అందరు కాదు, కొందరు ఉన్నారు ఎందరూ నడిపించబడతారు. వారికి అందరికి ఏం జరుగుతుందంట, వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎలా అనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుడు ఏంటంటే మనలో ఉన్నాడు. అబ్బా తండ్రిని మనం మొరపెడుతున్నామంటే
ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ఒకప్పుడు మనం ఎట్టుబట్టి తినిపించబడ్డ వాళ్ళం, ఏది దేవుడు అంటే నమ్మిన వాళ్ళం. దేవుని బిడ్డలారు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చేసేటటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆత్మ మిమ్మల్ని ఆయన రూపంలోనికి మారుస్తాడు. యేసుప్రభు అంటాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీకు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దిస్ ఈజ్ ద హోలీ స్పిరిట్ మినిస్ట్రీ. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనం సత్యం పట్ల ఆసక్తి లేని వారు ఉంటే నువ్వు ఆత్మచేత నడిపించబడతలేవని అర్థం. 16వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన ఏమేం చేస్తాడో ఈ యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో వ్రాయబడింది పరిశుద్ధాత్మ గురించి. 14వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయువాడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన మనతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు కొత్త సంగతులు బోధించేవాడై ఉన్నాడు. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. అంతేకాదు మనకు ప్రార్థనలు కూడా ఆయన సహాయము చేయువాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచూ ఉన్నాడు. ఈజ్ అ హెల్పర్, మన సహాయకుడు. ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు యుక్తముగా, కానీ మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు పరిశుద్ధాత్మ. ఉచ్చరింప శక్యమైన మూలులతో విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఆయన చేస్తున్న కార్యక్రమం. ఏంటంటే మొదటి కార్యక్రమం చెప్పి ఆయన పోలికలోనికి మనల్ని మార్చడానికి మనలో ఉండి మాట్లాడుచున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనం ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు, ఎట్లా స్తుతించాలో నేర్పిస్తున్నాడు. హౌ టు ప్రిపేర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే అంటాడు పౌలు, ఏంటండి, దేవుని రాజ్యానికి వెళ్ళవలసినటువంటి మీరు సిద్ధపడవలసినటువంటి ఒక మార్గము ఉన్నది. ఏ రీతిగా మీరు సిద్ధపడాలి? 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, దేవుని రాజ్యము అనగా భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును, ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏంది? అంటే ఆత్మ చేత నడిపించబడే జీవితం. దేవుని రాజ్యం అంటే ఏంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందించే జీవితం. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము, హౌ మచ్ ఆర్ వి గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఎంతగా మన జీవితంలో ఆత్మ చేత నడిపించబడడానికి మనం ఇష్టపడుతున్నాం? దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ చేత మీరు ఆయన పోలికలోనికి మార్చబడుచూ ఉన్నారు. ఈరోజు మనము అనుదినము అనుక్షణము కూడా పరిశుద్ధాత్మ సహవాసములో నడిపించబడాలి. కానీ లోక సహవాసాలు వస్తాయి, కుటుంబ సహవాసాలు వస్తాయి, దాంపత్య జీవితం అనే సహవాసం పెరుగుతుంది. పరిశుద్ధాత్మ సహవాసానికి మనకు దూరం చేయడానికి సాతాను ఎన్ని లక్షల సహవాసాలన్నీ తీసుకొస్తున్నాడు. అవసరమైన వాటితో సహవాసం కలిగి ఉండాలి భూలోకంలో. భార్య సహవాసం మంచిది, తండ్రి సహవాసం, తల్లి సహవాసం మంచిది, కుమారుల సహవాసం మంచిది, స్నేహితుల సహవాసం మంచిది, సంఘ సహవాసం మంచిది. ఇవన్నీ మంచియే. చెడ్డ సాంగత్యాలు మనం చేయొద్దన్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపునన్నాడు. దుష్ట సహవాసం మనకు ఉండొద్దు, దుష్ట మనుషులతో సహవాసం మనకు ఉండొద్దు. అట్లని చెప్పేసి అస్తమానము మనము మంచి సహవాసాలను చెప్పుకుంటున్న వీటిలో కూడా మనం బిజీ అవ్వకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి తీర్మానించుకున్న వాళ్ళం. హనోకు దేవునితో నడిచినాడు 350 సంవత్సరాలు. ఆయన పిల్లలతో నడుస్తూ, భార్య పిల్లలతో కొనసాగుతూ దేవునితో నడవడం ఎంత గొప్ప సాధన చేసినాడు ఆయన. కుటుంబమే, తల్లిదండ్రులే, పిల్లలే, భార్యనే, భర్తనే, బంధువులే, స్నేహితులే. వీళ్ళందరికీ మించిన ఒక గొప్ప సహవాసం నాకు పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నది. అది ముఖ్యం. అసమానము
నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదాం అనేది చాలామంది వాగ్దానాలు. నేను నా ఇంటివారు, నేను నా ఇంటివారు, నేను నా భార్య, నేను నా పిల్లలు. నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరు కొంతమంది ఇంటికి పోయి ఎప్పుడూ వారి పిల్లల గురించి ప్రార్థన చేయమంటారు. అరే నువ్వు చేయవా? నీకు లేదా బాధ్యత? సేవకులు వచ్చినప్పుడు ప్రార్థించమని చెప్పడం, వాళ్ళు ఏం పని బట్ట లేకుండా అస్తమానం నీ కుటుంబం గురించి ప్రార్థించుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి పరిశుద్ధాత్మ అప్పగించిన కార్యక్రమాలు, వాళ్ళకి పరిశుద్ధాత్మ చేయమన్న కార్యక్రమాలు, వారు కలిగిన ఉద్దేశాలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు మనం నశించిపోతున్నటువంటి లోకం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి. సంవత్సరాలు గడిచిపోతున్నది. 14 సంవత్సరాలు అయింది. మనం కన్నీరు విడుస్తూ ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం దేవుని ఆత్మకార్యం కొరకు. ఇది మన భారం. ఏ ఒక్కరోజు కూడా ఉదయకాల ప్రార్థనలో దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, లేకపోతే నా తల్లిని దీవించు, నా తండ్రిని దీవించు, లేకపోతే నాకు ఇవి అవి ఎప్పుడు అడిగింది లేదు. 14 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు అడిగినా దేవుని కార్యం కొరకు మనం అడుగుతున్నాం. ఈ లోకంలో నేను ఏదైనా అడిగి పొందుకోవచ్చు. దేవుని అడిగి ప్రభావ నాకు 5 అంతస్తుల బిల్డింగ్ అంటే దేవుడు ఇవ్వడా? నాకు ఒక ఇంత డబ్బు ప్రభావ అంటే దేవుడు ఇవ్వడా? ఆయనకు అసాధ్యమైనది ఏమున్నదండి. ఆయన సమయంలో ప్రార్థన చేస్తే సింపుల్గా ఏదైనా అద్భుతకార్యం జరిగిస్తాడు. ఒక పెద్ద బిల్డింగ్ నాకు ఇస్తాడు, ఒక పెద్ద ఆస్తులు నాకు ఇవ్వచ్చు, డబ్బు నాకు ఇవ్వచ్చు. కానీ దీనికి బహుమానం పరలోక రాజ్యంలో దొరకదు. అది ఇస్తాడు. ఈ లోకంలో నేను హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఒకవేళ నా ప్రార్థన విని దేవుడు భారతదేశాన్ని కదిలించడానికి, నా ప్రార్థన విని నేను జీవిస్తున్న ప్రాంతాన్ని కదిలించినందుకు, నా ప్రార్థన విని కొంతమందినైనా సత్యంలో ప్రతిష్ఠించినందుకు, నా ప్రార్థన విని కొన్ని ప్రాంతాలైనా ఉజ్జీవాన్ని రగిలించిందనుకో, దానికి ఎంత గొప్ప బహుమానం. ఆత్మచేత నడిపించబడ్డప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థనలు వేరు, పరిశుద్ధాత్మ లేకుండా మనం చేసే ప్రార్థనలు వేరు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాడేమో వాడి సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి ప్రార్థనలు చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాడేమో క్రీస్తు చిత్తం నెరవేర్చడానికి ప్రార్థన చేస్తాడు. ఆ కారణాన్ని బట్టి మనం అనుదినం ప్రార్థనలో ఉన్నప్పుడు వీ షుడ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం ఆత్మచేత నడిపించబడకుండా మా లోకంలో ఉండి ప్రార్థన చేయొద్దు. మన మనసుకు తట్టినటువంటి ప్రతి ఆలోచన ప్రభుత్వంలో మనం పెట్టొద్దు. ఇది దేవుని చిత్తమా కాదా? యోహాను సువార్త మరి 17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయమన్నాడు. ఇది ఎంత అద్భుతం! యేసుప్రభు చేసిన ప్రార్థన. ఎవరినండి మనం ఆ ప్రార్థన చేస్తున్నాం? నశించిపోతున్నా ఆ వ్యక్తికి రక్షించుకుని వచ్చిన కదా ప్రభువా, నశించిపోతున్న మా ప్రాంతంలో ఉన్న తండ్రిని రక్షించని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మచేత నడిపించబడే ప్రార్థన, సత్యములో ప్రతిష్ఠించమని చేస్తున్న ప్రార్థన, నశించిపోతున్న రక్షింపబడాలని చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మనం హోలీ స్పిరిట్ లార్డ్ జరిగిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం నిమగ్నమై ఉందాం. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు ఏ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నావో ఆ కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. ఆత్మ దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలలో మేము పాలిభావిస్తున్నాం కావాలి. వీఆర్ కోలేబర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయ్యా, మీ పనిలో, మీ చిత్తంలో పరిశుద్ధాత్మ దేవుడు రోజు కార్యం జరిగిస్తున్నాడు భూమి మీద. ఆయనకు మేము సహకారులు ఉండాలి. ఆయన చేస్తున్న పనిలో మా వంతు సహకారం ఉండాలి తండ్రి. అట్టి అభిషేకం చేత మమ్మల్ని నింపండి, ఆత్మచేత మమ్మల్ని దర్శించమని ఇతబడి వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా సంఘారాధనలో మీరు తోడుగుండండి. ప్రతి కుటుంబాన్ని నడిపించండి. ఏ ఒక్కరికి దుష్టుడు ముట్టకుండా, మందంగా రాకుండా చేస్తున్న సకల చీకటి దురాత్మ దయ్యపు శక్తులను వేస్తూ నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. అందరినీ సందులో కనబడుతురు కాక మీ ఆత్మకార్యం జరిగించి అయ్యా, మరలా రేపటి దినం మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్.